కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో 6 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో 6 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో 6 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడుతో 6 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, లక్ష్మీదుర్గ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాయవరంలోని ఒక ప్రముఖ బాణసంచా కేంద్రంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ రోజు దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 6 మృతి చెందారు. మరో 6 తీవ్ర గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. వాళ్ళ 6 కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అక్కడ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం ఉందో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు కూడా ప్రస్తుతం వీళ్ళు మృతి చెందిన వాళ్ళు ఎవరు 6 సజీవ దహనం అయ్యారు. వీళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అక్కడ ఆ పొగ దట్టమైన పొగ కూడా ఎగిసిపడుతుంది. ఎందుకంటే దీపావళి సామాగ్రికి సంబంధించి దీపావళి పండుగకి సంబంధించి ఇక్కడ భారీగా దీపావళి సామాగ్రి తయారు చేస్తారు. ఇక్కడ ప్రముఖ కేంద్రం అంటే రాయవరం నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మందుగుండు సామాగ్రి తరలించడం జరుగుతుంది. ఇక్కడ భారీ స్థాయిలో తయారు చేస్తారు. అంటే ఒక్కసారిగా ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో స్థానికులు కూడా భయాందోళన గురి అయ్యారు. ప్రస్తుతం అయితే కనుక ఈ 6 ఎవరైతే సజీవ దహనం అయ్యారో ముఖ్యంగా వాళ్ళ వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని కూడా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక బాణసంచా తయారీ కేంద్రంలో పొగలు ఇంకా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చాలా పరిస్థితి దయానీయంగా ఉందని చెప్పవచ్చు. లక్ష్మీదుర్గ, రాజబాబు, అసలు పేలుడికి ప్రధాన కారణం ఏంటి? అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అంటారు. ఎందుకంటే మంటలు ఇంకా అదుపులోకి రాలేదని చెప్తున్నారు. సో గాయపడిన వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందంటున్నారు కదా. అంటే లక్ష్మీదుర్గ, ఇదైతే కనుక ఈ ప్రస్తుతం అయితే ఏదైతే బాణసంచా పేలుడు సంభవించిందో ఇక్కడ ఇదైతే కనుక ప్రతి ఏడాది కూడా ఇక్కడ బాణసంచా తయారీ చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నారు లేదా
ఎందుకు పేలుడు సంభవించింది అనేది పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లోనే అగ్నిమాపక సిబ్బంది కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ పేలుడు ఎలా సంభవించింది అనే కోణంలో కూడా స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎలా అంటే ప్రతి ఏడాది కూడా ఈ బాణసంచా కేంద్రంలో బాణసంచా సామాగ్రి తయారు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారికి ఇక్కడ పేలుడు సంభవించడం, ఈ పేలుడులో 6 సజీవదానం అయిన నేపథ్యంలో స్థానికులు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. అంటే ఈ పేలుడికి సంబంధించి అంటే బాణసంచా తయారీ చేస్తుండగానే పేలుడు సంభవించింది కాబట్టి ఎలాగా పేలుడు సంభవించింది, దీనికి సంబంధించి జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకున్నారా లేదనేది మరి కొద్దిసేపట్లోనే వివరాలు తెలియాల్సింది. ఇప్పటికే గత ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి అయినవిల్లిలో కూడా ఒక బాణసంచా ఒక కిరాణా షాపులో బాణసంచా పేలుడు సంభవించింది. అక్కడ 2 భార్యాభర్తలు మృతి చెందారు. అప్పటికే కోనసీమ జిల్లా అధికారులు కూడా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా కేంద్రాలు ఉన్నాయో అక్కడ అప్రమత్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో మాత్రమే బాణసంచా తయారు చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది. ఇటీవలే ఒక వారం రోజుల క్రితమే ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 మృతి చెందారు బాణసంచా పేలడం జరగడం వల్ల. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మళ్ళీ రాయవరంలో భారీ పేలుడు సంభవించడం, 6 సజీవం అయిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరికొద్దిసేపట్లోనే బాణసంచా పేలడానికి కారణాలు ఏంటి, ఈ మృతులు ఎవరు అనేది కూడా మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. లక్ష్మీ దత్త. ఓకే, థ్యాంక్ యూ రాజుబాబు.